హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నూతన్ డైరీస్. జొన్న రొట్టె మట్టికాయ తాలింపు అమ్మ చేసింది. ఇప్పుడే ఇంకా తినేసి బయటికి వెళ్ళాలి. అసలు జొన్న రొట్టె విత్ మట్టికాయ తాలింపు ఎంతమందికి ఇష్టమో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నిజం చెప్తున్నాను కదా, జొన్న రొట్టె తిగిన పొరలు పొరలుగా కాలింది. ఇంకా ఈ మట్టికాయ తాలింపు పెట్టుకొని తింటా ఉంటే నా టేస్ట్ మాత్రం నిజంగానే స్వర్గంలాగా ఉంది, మామూలుగా లేదు. ఇల్లు ఇది మీరు చూసేది. మనం ఇప్పటిదాకా వెళ్ళొచ్చినది ఫస్ట్ ఫ్లోర్. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ చూడండి ఎలా ఉందో. ఈ విధంగా అండి. ఇది మన లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో. పార్ట్ 1 ఇంకా ఎవరైనా చూడకుంటే తప్పకుండా విజిట్ చేసి పార్ట్ 2 వీడియోకి రాని. ఇక్కడ చూడండి, ఇల్లంతా నిర్మానుషంగా ఉంది, ఎవరు లేరు. మొండి మనుషులను చూసింటారు కానీ మొండి గోడలు అయితే ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇక్కడ ఊరంతా నిర్మానుషంగా ఉంది, ఎవ్వరు లేరు. కనీసం మనం గట్టిగా అరిచినా కానీ వినే నాదుడు కూడా లేరనుకోండి. ఇక్కడ ఆ రకంగా ఉందన్నమాట. ఇల్లు మొత్తం ఎక్స్ప్లోర్ చేసినది లాస్ట్ వీడియోను చూడండి మిస్ అవ్వకుండా. ఇంకా బయట నుంచి చూసే విధంగా ఎతికిన ఇల్లు ఈ విధంగా కనపడుతుంది మనకు. చాలా భయంకరంగా ఉంది. ఇది హాంటెడ్ హౌస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ ఒకటి పెద్ద బిల్డింగ్ కనపడుతుంది కదా, ఇదొక ఎస్బీఐ బ్యాంక్ అనమాట ఒకప్పుడు. ఇప్పుడైతే ఇది ఖాళీగా ఉంది. ఎస్బీఐ బ్యాంకు తర్వాత దీన్ని ఎంఆర్ ఆఫీస్గా చేంజ్ చేసినారు. మళ్ళీ రీసెంట్గానే ఒక 2 వారాల కిందట ఎతికిన కొత్త బిల్డింగ్ కట్టి ఇక్కడున్న ఎంఆర్ ఆఫీస్ని ఎతికిన రోడ్డుకు అటువైపు ఎతికిన షిఫ్ట్ చేసినారు కంప్లీట్గా. ఇప్పుడు కూడా అది ఎంటీనే, ఇంకా కంప్లీట్గా బిల్డింగ్ అంతా ఎంటీనే, ఎవ్వరు లేరు. అయినా పడిపోయిన భవనాలలో ఖాళీగా ఉన్నటువంటి ఇళ్లలో దయ్యాలు ఉంటాయంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ దయ్యాలను కనుక మీరు చూసినట్లయితే మీ ఎక్స్పీరియన్స్ ఎలాంటిదో కింద కమెంట్ సెక్షన్లో మనతో పాటు పంచుకోండి. ఎదురుగా ఒక ముసలాయన వస్తున్నాడు చూడండి, ఈయనకు మతిస్థిమితం లేదు. ఎదురుగా కనిపించేది ఏదైతే ప్లింత్ మౌంటెడ్ సబ్స్టేషన్ ఉందో ట్రాన్స్ఫార్మర్ తోటి, దాని వెనకాల బ్యాక్ సైడ్ ఒక చిన్న రూమ్ లాగా ఉంటుంది అనమాట. అదే బస్ స్టాండ్. ఒకప్పుడు ఇక్కడ ఎంతోమంది వెయిట్ చేసేవాళ్ళు. ప్రజెంట్ అయితే ఇప్పుడు అది ఖాళీగా ఉంది చూడండి, ఎవరో కారు పార్కింగ్ చేసుకుంటారు. పెద్ద టౌన్ ఎంత నిశ్శబ్దంగా ఎంత నిర్మానుషంగా ఉంది చూడండి. మనుషులు అక్కడక్కడ మనకు ఎదురు పడుతున్నారు. ఇక్కడ ఒకటి గ్రౌండ్ ఉందన్నమాట. ఎదురుగా మనకు ఒకటి స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ దగ్గరికే మనం ఇప్పుడు వెళ్ళాలి. ఇక్కడ లోపల ఒకటి చిన్న నర్సరీ లాగా పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ స్కూల్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఈ స్కూల్కు చాలా ప్రాముఖ్యత ఉంది. స్వాతంత్రం వచ్చిన మొదట్లో అయితే దీన్ని కన్స్ట్రక్ట్ చేసినారు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 1948లో దీన్ని కట్టినారు. ఇంకా ఈ స్కూల్తో ఉన్నటువంటి అనుబంధం ఏంటంటే ఒకప్పుడు మండలంలో ఉన్నటువంటి స్కూళ్ళన్నీ పిలిచి ఇక్కడ టాలెంట్ టెస్ట్ అని పెట్టేవాళ్ళు. నేను మా అన్న దీంట్లో ఫస్ట్ వచ్చినాను అనమాట. 4th క్లాస్ నుంచి నేను, 5th క్లాస్ నుంచి మా అన్న. ఇంకా గుర్తుంది, చాలా మెమొరబుల్ అది మాత్రం. ఇప్పుడే నర్సరీ దగ్గరికి వచ్చినాము, వెయిట్ చేస్తున్నాము. విషయం ఏంటంటే ఆయన లేడంట ఇక్కడ, ఇంకా రాలేదంట. అక్కడ ఉన్న వాళ్ళకి అడుగుతూ ఇంకా రాలేదని చెప్పినారు. సరే అని చెప్పేసి అన్నకు కాల్ చేసినాము. కాల్ చేసినట్టుగా మీరు అక్కడే వెయిట్ చేయగలరా లేదంటే ఇంటికి వెళ్తారని అడిగినాడు. అన్న లేదన్న ఇక్కడే ఉంటాంలేండి, ఇంకా మళ్ళీ వెళ్ళి రాలేంలే అని చెప్పినాము. సరే అని చెప్పినాడు. ఇంకొక ½ అవర్ 1 అవర్ అట్లా వెయిట్ చేసినారంటే నా నీళ్ళు పట్టడానికైనా వస్తారు కొంతమంది. వాళ్ళని అడిగి నా పేరు చెప్పండి, తీసుకోండి, ఎన్ని కావాలంటే నేను చెప్పినాడు. ఒకవేళ వాళ్ళు డబ్బులు అడుగుతిగినా ఎంతో కొంత చేతిలో పెట్టండి అని చెప్పినాడు. సరేనా అని చెప్పినాము. ఇంకొకటి విషయం ఏంటంటే మనం లాస్ట్ టైం చెట్లు తీసుకొని వచ్చి నాటినది ఈ ప్లేస్ నుంచే అనమాట. అన్న అప్పుడు జూన్లో రాండి, మీకు చెట్లు కొంచెం పెరిగి ఉంటాయి. ఇంకోటి ఏంటంటే అప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతాయి కదా, కొంచెం చెట్లు ఎక్కువ బతకడానికి అవకాశం ఉంటుందని చెప్పినాడు. సరేనా అని చెప్పినాము. ఇక్కడికి వచ్చి కూర్చున్నాము. ఇప్పుడు ఎతికిన వాళ్ళు చెట్లకు నీళ్లు పట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వస్తేగిన మనం చెట్లు తీసుకోవాలని వెయిట్ చేస్తూ ఉన్నాము. అదనమాట విషయము. మొత్తానికి మనం ఒక 2 గంటలు వెయిట్ చేసిన తర్వాత అక్కడున్న చెట్లను చూసుకోవడానికి అయితే ఒక అక్క వచ్చింది. అన్నకు కాల్ చేసింటే ఆయన బయట ఉన్నాడంట, నేను వచ్చేసరికి టైం పడుతుందని చెప్పినాడు. ఇంకా మొత్తానికి అయితే 4 చెట్లు తీసుకున్నాము. ఆ ఎక్కకు ఎంతో కొంత ఇవ్వండి అంటే 40 రూపాయలు ఇచ్చినాను. ఇంకా వెళ్ళాలి. చెట్లు అయితే బాగున్నాయి. ఒక 2 చెట్లు అయితే చిన్నవి, ఒక 2 చెట్లు అయితే పెద్దవి ఇచ్చింది అక్క. దీనిలో పేర్లు ఏంటంటే లాస్ట్ టైం మనం రుద్రనేత్ర అని కొంచెం తెలీదు, కన్ఫ్యూజ్ పడినామని చెప్పినాం కదా. దీనిలో పేరు ఎగ్జాక్ట్ ఏంటంటే రుద్రగన్నేరు అంట. ఇంకో 2 చెట్లు ఏంటంటే సుంకేసులు అంట. ఇక్కడ ఎదురుగా చూడండి, ఒకటి పాడుబడిన ఇల్లులాగా కనపడుతుంది కదా, ఇది ఒకప్పుడు ఒక ఫేమస్ హోటల్ అనమాట. ఈ హోటల్ని ఇప్పుడు రోడ్డుకు అటువైపు ఎతికిన వీళ్ళు పెట్టుకున్నారు. ఈ ఫేమస్ హోటల్ ఏదని తెలుసుకోవాలంటే మనం కసాపురం వెళ్ళేటప్పుడు అక్కడే టిఫిన్ చేసినాము. దోశ ఎతికిన చాలా బాగుంటుంది. ఇంకా చెట్లను ఎతికిన తీసుకొని వచ్చినాము ఇప్పుడే.
ఇంటికెళ్ళి లంచ్ చేసిన తర్వాత చెట్లను నాటడం అయితే స్టార్ట్ చేయాలి. చెట్లు నాటడానికి కావాల్సిన పనిముట్లు కూడా మన దగ్గర లేవు ఇప్పుడు ప్రజెంట్. ఇంటికి వెళ్ళిన తర్వాత మనం తినేసి వద్దాము. మళ్ళీ వచ్చేటప్పుడు అయితే పనిముట్లు అయితే దీనికి కావాల్సినవి తీసుకుని వద్దాము. మన వీడియోలో ఇప్పటిదాకా ఒకటి మూతబడిన హోటల్ అని మాట్లాడుకుంటున్నాం కదా, దానికి ఎదురుగా ఒక చిన్న అంగడి అయితే ఉన్నది. అక్కడ బజ్జీలు కనపచ్చిన ఇంటికి బజ్జీలు అయితే తీసుకున్నాను, మధ్యాహ్నంగా తినడానికి ఉంటాయని చెప్పేసి. ఇంకా అన్నం తొందరగా తినేసి అయితే చెట్లు నాటడానికి ఇప్పుడే వచ్చినాం చూడండి. 4 చెట్లు ఏవో కాదు ఇవే. దీనికి నాటడానికి ఎతికిన పనిముట్లు 2 తీసుకొని వచ్చినాను. మనం ఫస్ట్ ఎతికిన ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి ఎక్కడ నాటాలని చెప్పేసి. మనం ముందు నాటినటువంటి చెట్టు ఎతికిన ఈ విధంగా ఉంది చూడండి, ఆకులన్నీ పోయినాయి. ఇంకా ఒకటైతే ఆ నీళ్ళల్లో ఉంది కదా కానిగ చెట్టు, అది అయితే ఎండిపోయింది. లాస్ట్ 2 వారాల కిందట భారీ వర్షాలు అయితే పడినాయి కదా, దానివల్ల అయితే వాటర్ ఇక్కడ నిలబడిపోయి చెట్టు అయితే చచ్చిపోయింది. మనం మిగతా చెట్లు అయితే నాటినట్టు ఏవైతే ఉన్నాయో అవి అయితే బాగానే బతికినాయి. ఇప్పుడు తీసుకుని వచ్చిన 4 చెట్లను కూడా నాటుదాము. ఈ ఏరియాలోనే ఒక మంచి ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకుందాము. చెట్లు నాటడం అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. 4 చెట్లు 4 చోట్ల అయితే నాటినాను. ఇంకా వీటికి రోజు మనం వచ్చి నీళ్లు పోయడం అయితే ఉంటుంది. అదనమాట ఈ విషయము. అమ్మయ్య, ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది మనం చెట్లు నాటేది. అదనమాట విషయం. వీడియోని ఇంతవరకు చూసినారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చెట్లు నాటేసి వచ్చిన తర్వాత ఇప్పుడే ఫ్రెష్ అయిపోయినాను. వీడియోని అయితే లైక్ చేయండి మీకు నచ్చితే. కొత్త వాళ్ళు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్లో ఉన్న కంటెంట్ ఒకసారి చూడండి. మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, జై హింద్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.